రెండు దేశాల మధ్య డాలర్ లేకుండానే బిజినెస్ జరగడం సాధ్యమేనా? యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో రీసెంట్ గా బాగా వినిపిస్తున్న టర్మ్ కరెన్సీ స్వాప్స్. అసలు ఇండియాకి, జపాన్ కి లేదా శ్రీలంకకు మధ్య ఈ సీక్రెట్ డీల్స్ ఎందుకు జరుగుతున్నాయి? సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరు ఫ్రెండ్స్ తమ దగ్గరున్న వస్తువులను మార్చుకున్నట్టే రెండు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఆర్బీఐ మరియు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఒక ఒప్పందానికి వస్తాయి. ముందుగా డిసైడ్ చేసిన ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం మన రూపాయలు వాళ్ళకిచ్చి వాళ్ళ కరెన్సీని మనం తీసుకుంటాం. మళ్ళీ కొంతకాలం తర్వాత వాటిని తిరిగి ఇచ్చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దీని వల్ల ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఉండదు. అంటే డాలర్ వాల్యూ పెరిగినా తగ్గినా మనకు నష్టం రాదు. దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ లిక్విడిటీని కాపాడటానికి ఇది ఒక అస్త్రంలా పనిచేస్తుంది. మన ఫారెక్స్ రిజర్వ్స్ ని ఖర్చు చేయకుండానే విదేశీ కరెన్సీని వాడుకోవచ్చు. ఇండియా ఇప్పటికే సార్క్ దేశాలతో ఇలాంటి క్రూషియల్ డీల్స్ చేసుకుంది. డాలర్ మీద మన ఆధారపడటం తగ్గించడానికి కరెన్సీ స్వాప్స్ బెస్ట్ ఆప్షన్ అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎకనామీ షార్ట్స్ కోసం వెంటనే ఈ వీడియోని సేవ్ చేసుకోండి మరియు మన పేజీని ఫాలో అవ్వండి.